బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుదాం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మిగతా ఇతర లేఖన భాగాన్ని దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయగా ఈ దినము మనము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయాన్ని ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు 27 వచనాలు మనకు కనబడతాయి. ఈ 27 వచనాలలో అత్యంత విషాదకరమైన సంఘటన, దావీదు యొక్క జీవితంలో మాయని ఒక మచ్చ. ఈ అధ్యాయం దావీదు జీవితంలో ఒక మరుపురాని సంఘటన. ఈ సంఘటన ద్వారా దావీదు ఎదుర్కొన్న పరిణామాలు, అతడు ఎదుర్కొన్న చాలా తీవ్రమైన దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని మనం చూడగలం. దావీదు జీవితంలో అత్యంత విషాదకరమైన, విచారకరమైన సంఘటన ఈ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏముందో మనం అందరూ తిరుగుదాము. అనేక సార్లు వందల వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. దావీదు పడిపోయాడు, దావీదు చెడిపోయాడు, లేకపోతే దావీదు పతనమైపోయాడు, లేకపోతే దావీదు ఇక్కడ తప్పు చేశాడు, దావీదు ఇక్కడ పాపం చేశాడు. అనేకమైన వర్తమానాలు మనం వింటూ వస్తూ విన్నాం కూడా. చాలామంది ఈ వర్తమాన విషయమై బోధించిన వారు, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకు దేవుడు ఈ అధ్యాయాన్ని మన మధ్య ఉంచాడు, ఈ అధ్యాయం ద్వారా మనకేమి పాఠాలు ఉన్నాయి అని కొన్ని విషయాలను మనం క్షుణ్ణంగా దీంట్లో ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగుదాం. దావీదు తప్పిదం చేశాడు, మనం తప్పిదం చేయడానికి అది ఈ అధ్యాయం రాయించింది. దావీదులో నుండి మనకు కొన్ని పాఠాలు నేర్పాలని, తన హృదయానుసారుడైన దావీదు సైతం పాపం చేస్తే దేవుణ్ణి ఓర్వనాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, ఇష్టానుసారుడు. కోరుకున్న మనిషి పాపం ఎంత పరిణామమైందో, పాపం ఎంత తీవ్రమైందో, పాపం ఎంతటి వారిని దేవుడు క్షమించడో, పాపాన్ని దేవుడు ఎంతగా ద్వేషిస్తాడో అనడానికి అధ్యాయం. అంతేకాని దావీదును దృష్టించి దావీదులోని లోపాన్ని వెతకడానికి కాదు. దావీదు సైతం పాపం చేశాడు కాబట్టి పాపానికి వచ్చిన శిక్ష ఏంటి, పాపానికి వచ్చిన పరిణామం ఏంటో దాన్ని తెలవడానికి దావీదు గురించి మన ముందు తీసుకొచ్చాడు తప్ప దావీదులో తప్పుగా భావించి దావీదుని బ్లేమ్ చేయడానికి అధ్యాయం రాయించలేదు. దావీదులో ఉన్న లోపాన్ని బట్టి దేవుడు ఎందుకు శిక్షించాడో, తదుపరి దావీదులో ఉన్న పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఎంతగా దేవుడిని దావీదు వెచ్చించాడో ఆ విషయాన్ని మనం చూడవచ్చు. మనం చూద్దాం. ఈ అధ్యాయాన్ని ఒక 3 భాగాలుగా మనం చేసుకొని ఒక విషయాన్ని ధ్యానం చేసి మనం ముగిద్దాం. ఈ అధ్యాయాన్ని మనం 27 వచనాలు ఉన్నాయి కదా,
ఈ అధ్యాయానికి ఒక పేరు పెడదాం. చదువుతా ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంతా చదువుతా ఉన్నప్పుడు నాయకుని పతనం కనపడుతుంది. ఎవరా నాయకుడు? దావీదు. ఏమయ్యాడు? పతనమయ్యాడు. ఈ అధ్యాయం అంతటిలో మనం చదువుతా ఉన్నప్పుడు దావీదు పతనమయ్యాడు. ఎందుకు పతనమయ్యాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు యోవాబును యుద్ధ సైనికులను అనేకులను అదిగో అమోనీయుల పట్టణం మీదకి వెళ్ళి ముట్టలు వేస్తూ ఆ రబ్బాను పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం చేయడానికి వెళ్ళారు. దావీదు తన యెరూషలేములో ఉండి ఇంకా ఏం యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములోనే ఉండి పొద్దుగుంకు వేళ వరకు నిద్రపోయి సాయంకాలం వేళ ఆ పొద్దుగుంకు వేళ లేచి మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. అది మనం చదువుకున్నాం. తిరగడం మాత్రమే కాదు, స్నానం చేస్తున్న ఒక యవ్వన స్త్రీని చూశాడు. చూడడం మాత్రమే కాదు, ఆమె గురించి విచారణ చేశాడు. విచారణ చేయడం మాత్రమే కాదు, ఆమెను తెప్పించుకున్నాడు. తెప్పించుకోవడం మాత్రమే కాదు, ఆమెతో పాపం చేశాడు. పాపం చేయడం మాత్రమే కాదు, ఆ పాపం ద్వారా ఆ స్త్రీ గర్భం ధరించింది. అంత మాత్రమే ఆగిపోలేదు, కానీ తన ద్వారానే ఊరియా గర్భాన్ని ధరించిందనే సంగతి ఎరిగి దావీదు ఈ బత్షెబ గర్భం ధరించిందనే సంగతి ఎరిగి బత్షెబ భర్త అయిన ఊరియాని చంపించాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఊరియాని చంపించాడు. ఎన్ని పాపాలు చేశాడు! ఒకదాని వెంట యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళలేదు. ఒక స్త్రీని చూశాడు, ఆమెతో పాపం చేశాడు. తద్వారా ఆమె గర్భము ధరించింది. తద్వారా ఆ గర్భానికి తన యొక్క ఆర్పుడని తెలిసి ఈ గర్భము తన భర్త వల్ల రావాలని ఉద్దేశించి యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపించాడు. కానీ ఊరియా ఇంటికి వెళ్ళకుండా అదిగో పనివారితో ఉన్నాడు. ఎలాగైనా సరే ఊరియాని ఇంకా ఇంటికి వెళ్ళలేదు, తన భార్యతో ఉండలేదు. కాబట్టి ఇది అందరికి తెలిసే లోపల ఊరియాని చంపించాడు. ఊరియాని మాత్రమే కాదు, ఊరియాతో పాటు ఉన్న కొంతమంది సైనికులు కూడా మరణించారు. తద్వారా ఆమెను మరలా తన వద్దకు పిలిపించుకున్నాడు, తన అంతఃపురంలో ఉంచాడు. ఈ అధ్యాయంలో జరిగిన సంఘటన ఇది. అంటే నేను ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నాయకుని పతనాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో అంతా చదువుతున్నప్పుడు నాయకుని పతనం ఉంది. ఒక నాయకుడు ఎలా కొనసాగాలో అలా కొనసాగకుండా తన పతనమైపోయిన ఉద్దేశాన్ని పతనమైపోయిన సంఘటనలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. రండి ఈ అధ్యాయం 3 భాగాలు చేద్దాం. 1 నుండి 6 వచనాలు చదువుతున్నప్పుడు పతనమైన నాయకుడు, 1 నుండి 6 వచనాలు మనం చదువుతా ఉన్నప్పుడు పతనమైన నాయకుడు. తర్వాత 7 నుంచి 15 వచనాల్లో మనం చదువుతా ఉన్నప్పుడు నమ్మకమైన యోధుడు ఎవరు? పతనమైన నాయకుడు ఎవరు? దావీదు. నమ్మకమైన యోధుడు ఎవరు? ఊరియా. 3వది 16 నుండి 25 వచనాలు మనం చదువుతున్నప్పుడు ద్రోహి అయిన సేవకుడు. ఈ అధ్యాయంలో ఈ ముగ్గురు కనబడతారు. ద్రోహి అయిన సేవకుడు ఎవరంటే యోవాబు. తర్వాత దావీదు ఒక ఉత్తరం రాసి యూరియా చేతనే యోవాబుకి ఇచ్చి పంపిస్తాడు. యోవాబుకి ఇవ్వమని యూరియా చేతనే పంపిస్తాడు. ఏమనంటే ఊరియాని యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఊరియాని అక్కడ నిలిపి ఆ యుద్ధంలో చనిపోయేలాగా చెయ్యమని ఉత్తరం రాయించి అదే ఉత్తరాన్ని ఊరియాకిచ్చి ఊరియా చేత తీసుకెళ్లి యోవాబుకి ఇస్తాడు. యోవాబైన ఆలోచన చేయాలి, ఎందుకు దావీదు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఇది ఊరియా మంచివాడు కదా, నమ్మకమైన వాడు కదా, యోధుడు కదా, ఇతన్ని ఎందుకు చంపాలని ఆలోచించలేదు. అందుకని మనం చూస్తా ఉన్నాం, ద్రోహి అయిన ఆ సేవకుడు ఎవరంటే యోవాబు. పతనమైన నాయకుడు దావీదు, నమ్మకమైన యోధుడు ఊరియా, ద్రోహి అయిన సేవకుడు యోవాబు. 3 వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఒకటెవరు? పతనమైన నాయకుడు ఎవరు? దావీదు. నమ్మకమైన యోధుడు ఎవరు? యూరియా. ద్రోహి అయిన సేవకుడు ఎవరు? యోవాబు. ఈ 3 వ్యక్తులను మనం చూస్తా ఉంటాం. నెంబర్ 1, మొదటి వ్యక్తిని మనం ధ్యానం చేసి మనం ముగిద్దాం. మొదటి వ్యక్తి ఎవరు? పతనమైన నాయకుడు ఎవరనగా దావీదు. అట్లయితే ఇలా మాట్లాడుకుందామా? ఈ ఉదయకాలం మన వర్తమానం ఏమనగా
పతనమైన నాయకుడు. ఇలా మాట్లాడదాం, దావీదు ఎందుకు పతనమయ్యాడు, అది మన వర్తమానం. ఇలా 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 ఆలోచించేద్దాం. మనము ఎందుకు పతనమైపోతున్నాము, ఇలా ప్రశ్నించుకుందామా? దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఎందుకు పతనమయ్యాడో ఆలోచించే ముందు కారణాలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేద్దాం. ఇలా మన మనసులో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఎందుకు ఆత్మీయమైన జీవితంలో పతనమైపోతూ ఉన్నాం? ఇక్కడ కూర్చున్న మనమందరము, వర్తమానం వింటున్న మనమందరము ఆత్మీయమైన జీవితంలో పతనమైపోతున్న వారము. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మీయమైన జీవితంలో వర్ధిల్లుతున్నామా, ఆత్మీయమైన జీవితంలో పతనమైపోతున్నామా? ప్రార్థన జీవితంలో పతనమైపోతున్నామా, వర్ధిల్లుతున్నామా? ఆరాధన జీవితంలో పతనమైపోతున్నామా, వర్ధిల్లుతున్నామా? సంఘ క్రమంలో పతనమైపోతున్నామా, వర్ధిల్లుతున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని విషయంలో మనం పతనావస్థకు వెళ్ళిపోతున్నామా, ఉన్నతమైన స్థానానికి వెళుతున్నామా? దావీదు విషయంలో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. దావీదు ఎందుకు పతనమయ్యాడో రీజన్స్ రాయబడ్డాయి. అట్లయితే మనం ఎందుకు పతనమైపోతున్నామో రీజన్స్ నీకేమైనా అర్థమవుతున్నాయా? ఎన్నడైనా మనం ఆలోచన చేస్తున్నామా? ఇలాగ ప్రశ్నించుకుంటున్నామా? దేవుని విషయంలో నేను వర్ధిల్లుతున్నానా, దేవుని విషయంలో నేను పతనమైపోతున్నానని మన మట్టికి మన అంతరాత్మతో మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది మనం పతనమవుతున్నామో, ఉన్నతమైన స్థానంలో వెళ్ళిపోతున్నామో. మన మట్టికి మనం ఆలోచన చేస్తే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నామే తప్ప ఆత్మీయంగా వర్ధిల్లడం లేదని మనకు అర్థమవుతా ఉంది. అట్లయితే దావీదు వద్దకు వెళదాం. ఒకవేళ దావీదులో ఉన్న క్వాలిటీస్ తన పతనమైనటువంటి కారణమైందేమో, అవే క్వాలిటీస్ మనలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి సరి చేసుకొని మనము ఈ దినం సాగి పెడదాం, ముందుకి కొనసాగుదాం. సరి చేసుకొని ముందుకు వెళదాం. చూద్దాం. నెంబర్ 1 మన వర్తమానం ఏమంటే దావీదు ఎందుకు పతనమయ్యాడు. నెంబర్ 1 ఇలా ప్రశ్నించుకోండి, నేను ఎందుకు పతనం అవుతున్నాను? ఒకవేళ మనకు సమాధానం కూడా దొరకొచ్చామో వెళ్దాం. రండి. 12వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. ఇలా చూద్దాం. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు. చాలు. ఒకానొక దినమున, ఇదే దినం, ఇది ఆ దినం పేరు రాయలేదు కానీ వాస్తవానికి ఈ సమయం రాయబడలేదు కానీ ఒకానొక దినమని రాయబడి ఉంది. ప్రొద్దుగుంకు వేళ అని రాయబడి ఉంది. దావీదు పడక మీద నుండి లేచి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? రాజనగరం మిద్ద మీద ఎంతమంది తిరుగుతా ఉన్నారు చెప్పాలి? ఒక్కడే కదా. దానికేంది మరి ఏదో అసలు మీకు ఇంటర్నేషనల్ క్వశ్చన్ వేసినట్టు, అసలు దేశంలో లేని క్వశ్చన్ నేను అడిగినట్టు అక్కడ ఉన్నదే. రాజనగరం మిద్ద మీద వాస్తవానికి ఎంతమంది తిరుగుతున్నారు అని అడిగారు. ఎంతమంది తిరుగుతున్నారు? అక్కడే తిరుగుతున్నాడు. ఏ టైం అది? ఏ టైము? ప్రొద్దుగుంకు వేళ. అప్పుడు దాకా ఏం చేశాడు? నిద్రపోయాడు. అదే చెప్పండి చాలు. మీరు ఏమి కొత్త వెతకొద్దు, ఏమి చెప్పొద్దు, అక్కడ చెప్పండి. ఏముందంటే ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ, ప్రొద్దుగుంకుతా ఉంది, చీకటి పడిపోతా ఉంది. అప్పుడే లేచాడు నిద్ర. ఒక్కడే లేచి ఆ రాజనగరం మిద్ద మీద ఏం చేస్తున్నాడు? అది నడిచే టైం కాదు, వాస్తవానికి వాకింగ్ టైం. ఎప్పుడు చాలా మంది ఉదయం టైం చేస్తారు. అసలు మిద్ద మీద వాకింగ్ అనేది చాలా కష్టం. కానీ రాజులు కాబట్టి ఒకవేళ మిద్ద మీద నడుస్తూ ఉన్నాడేమో. సరే, పనివారు ఉండాలి, రాజుతో పాటు కొంతమంది సైనికులు ఉండాలి, అంగరక్షకులు ఉండాలి, కాకపోతే తన చుట్టూ కొంతమంది ఉండాలి. కానీ ఇప్పుడు ఒంటరిగా ఆయన నడుస్తూ ఉన్నాడు. మేడ గది మీద తన ఒంటరిగా నడవటం ద్వారా తను ఏమైపోయాడంటే అంటే ఇది ఏకాంతంగా ఉన్నాడు. నెంబర్ 1 ఇలా మీకు దృష్టికి తీసుకొని వస్తున్నాను. దావీదు పతనం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
ఏకాంతంగా ఉన్నాడు. ఏకాంతంగా అంటే ఒంటరిగా ఉన్నాడు. ఈ సమయం, ఏకాంతం అనే ఈ సమయం చాలా ప్రమాదకరమైంది. ఒంటరిగా మనం ఉండడం అనేది చాలా ప్రమాదానికి కారణాలు అవుతాయి. ప్రమాదానికి అనేకమైన చెడ్డ ఆలోచనలకు కారణమవుతుంది. అనేకమైన ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కారణమవుతుంది. ఆ చెడ్డదానికి ఆలోచన చేసే ఆస్కారం ఉంటుంది ఈ ఏకాంత సమయం. అంటే ఒంటరిగా ఉండే ఏ సమయం అయినా, మనం గడుపుతున్న ఒంటరి సమయం చాలా సందర్భాలలో అది ప్రమాదకరం. పిల్లరా, ఒంటరిగా గడుపుతున్న అనుభవాలు మీకు ఉండే ఉంటాయి. ఏకాంతంగా ఒంటరిగా ఉండి, ఒకవేళ గదుల్లోనూ మీరు ఉంటున్న స్థలాల్లోనూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? ఒంటరితనం చాలా ప్రమాదకరమైనది. మన పిల్లలైనా మనమైనా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించవద్దు. ఒంటరితనంలో చాలా చెడ్డ ఆలోచన చేసే ఆస్కారం ఉంది. చెడుతనాన్ని చేయడానికి ఒంటరితనం ప్రేరేపిస్తుంది. కాదు అని మీరంటే మీకంటే అబద్ధికులు ఎవరు? ఎందుకు అంటే ఒంటరితనం, ఇప్పుడు మనల్ని ఒంటరితనం పోగొట్టాలని మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ చూస్తాం. ఒంటరితనంలో సెల్ ఫోన్ చూసే వారిలో పాపానికి ప్రేరేపించే దృశ్యాలు చూడని వారెవరు? పాపాన్ని ప్రేరేపించే దృశ్యాలు చూడని వారెవరు? అందరూ ఉన్నప్పుడు చూసేది కాదు, అందరూ లేనప్పుడు చాలా చెడ్డమైన దృశ్యాలు చూసేవారు లేకపోలేదు. నేను లోకం గురించి మాట్లాడటం, అవిశ్వాసం గురించి మాట్లాడలేదు, నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులు సైతం సెల్ ఫోన్లో ఏకాంతంగా చెడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. చూడకూడని దృశ్యాలు చూస్తున్న వారు ఉన్నారు, చూడకుండా సంఘటనలు చూస్తున్న వారు ఉన్నారు, చేయకూడని కార్యాలు ఒంటరిగా చేస్తూ ఉన్నారు. దావీదు పతనమైపోవడానికి కారణం, ఇశ్రాయేలు అందరు యుద్ధంలో ఉంటే అమ్మోనీయుల పట్టణాన్ని, రబ్బా పట్టణాన్ని ముట్టడి వేస్తుంటే ఇతను పొద్దు నిద్రపోవటం మాత్రమే కాదు కానీ ఒంటరిగా ఏకాంతంగా రాజనగరం ఎంత మీద తిరుగుతా ఉంటాడు. మన ఒంటరితనం చాలా ప్రమాదకరం. ఒంటరిగా ఉంటాను, చాలా మంది ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, అది చాలా ప్రమాదకరం. అవ్వ ఎప్పుడు పడిపోయింది తెలుసా? అవ్వ ఎప్పుడు తప్పు చేసిందో తెలుసా? అవ్వ ఆదాము లేని సమయం, ఆదాముకు తోడుగా ఇవ్వబడింది హవ్వ. కానీ అవ్వ ఆదాముని విడిచి, ఆదామును మరచి, ఆదామును వదిలి ఒంటరిగా ఉంది. ఆ సమయంలో పాపం చేయడానికి, అపవాది చేత ప్రేరేపించబడడానికి ప్రధానమైన కారణమైంది ఒంటరితనం. పిల్లరా, ఎక్కువ శాతం ఒంటరితనం పాపాన్ని ప్రేరేపిస్తుంది, కానీ తక్కువ శాతమే ఒక యోసేపు లాంటి వారు మాత్రం, అలాంటి వారు కొంతమంది మాత్రమే ఒంటరితనంలో కూడా పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలా శాతం 90% ఒంటరితనం ప్రమాదకరం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన అరణ్యంలోనికి త్రోచుకొని పోబడ్డాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది ఏం చేశాడు? శోధించడానికి వస్తాడు. అయ్యా, ఒంటరితనం అపవాది చేత శోధింపబడే సమయం. ఒంటరితనం అపవాది మనల్ని శోధిస్తాడు. ఎవరు లేరులే చూసే భయం ఉండదు. ఒంటరితనం భయం లేనితనం, ఒంటరితనం లెక్కలేనితనం, ఒంటరితనం అపవాది చేత పదే శోధించబడుతున్న సమయం. నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు ఆలోచన చెయ్యి. ఒంటరితనంగా గడుపుతున్న సమయంలో మనం ఎన్నిసార్లు అపవాది చెప్పినట్లుగా నడుచుకున్నాం. కానీ యేసు ప్రభు అయితే అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో అంటున్నాడు. రాళ్ళను రొట్టెగా చెయ్యి అంటున్నాడు. రొట్టెగా చేసుకొని తినమంటున్నాడు. దేవుడు వాక్యాన్ని మాట్లాడి, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు
మాట్లాడుతున్న మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోట వచ్చి మాట వల్ల జీవించును అని చెప్తా ఉన్నాడు. ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. ఇక్కడ దుముకుమన్నాడు. దేవదూతలు వచ్చి నిన్ను వెతుకుంటానని చెప్పాడు. కీర్తన గ్రంథంలో రాయబడిన వచనం తప్పుగా వక్రీకరించి అపవాది దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. మరలా ఎత్తైన తీసుకెళ్ళి ఇదిగో నా ఎదుట సాగిలపడి ఇవన్నీ నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించారు. ఒంటరితనంలో శరీరాశను నెరవేర్చుకోవాలని, జీవపు డంబాన్ని నెరవేర్చుకోవాలని మనము ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. శోధనలో ఒంటరితనం, శోధనా కాలం, ఒంటరితనం అపవాది మనలను ప్రేరేపిస్తున్న సమయం, ఒంటరితనం మనం పడిపోయే ప్రమాదం, ఒంటరితనం మనం చెడిపోయే ప్రమాదం. ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్న మనమందరము ఒంటరితనం గడిపిన వారమే. ఒంటరితనంలో మన విశ్వాస జీవితంలో ఆత్మీయమైన క్షేమాభివృద్ధిలో వర్ధిల్లామా, పతనమైపోయాము? ఆలోచన చేస్తే పతనమైపోయాం. ఎక్కువ మంది శాతం ఏమైపోయారు? పతనమైపోయాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళారు. పాపం చేయడానికి ఏకాంతంగా వెళుతున్నామా? ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళుతున్నామా? అంటే నేడు చాలా మంది పాపం చేయడానికి ఏకాంతంగా వెళుతూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి ఏకాంతత లేదు, కానీ పాపం చేయడానికి ఏకాంతతను కోరుకుంటున్నారు. చాలా మంది ఏమంటారు, మీరు వెళ్ళండి, మీరు అంతా వెళ్ళిపోండి అన్ని ఊర్లకి, నాకు ఒక సెల్ ఫోన్ ఇచ్చిపోండి అంటారు. ఏకాంతంగా ఉన్నప్పుడు పడిపోయే ప్రమాదం ఉందని మనకెవరు చూపిస్తున్నారు? దావీదు కనబడుతూ ఉన్నాడు. దావీదు ఎందుకు పతనమయ్యాడో మనం చూస్తూ ఉన్నప్పుడు తను ఏకాంతంగా ఉన్నాడు. ఎవరు లేరులే, ఎవరు చూడలేదులే, నేను స్నానం చేస్తున్నప్పుడు ఎవరు చూడలేదులే, ఆమె స్నానం చేస్తున్నప్పుడు నేను చూశాను, అది ఎవరు చూడలేదు అనుకో. ఒకవేళ తనతో పాటు ఒకవేళ అంత అంగరక్షకుడు కానీ తన సైనికుడు కానీ ఉన్నట్లయితే అక్కడ దావీదు పాపం చేయడానికి కొంత ఎన్నిక తగ్గేవాడేమో. ఒకవేళ అంతకు ముందుగా అడుగులు వేసేవాడు కాదేమో. ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఎందుకు దావీదు పతనమైపోయాడంటే ఏకాంతం, ఒంటరి సమయం, ఒంటరితనం ప్రమాదం. నెంబర్ 2 వద్దాం. నెంబర్ 2 వద్దాం రండి. ఎందుకు దావీదు పడిపోయాడో మరొక వచనాన్ని, మరొక భాగాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మొదటి వచనం చదువుతారా? 11వ అధ్యాయము మొదటి వచనం. వసంత కాలమున, చాలు ఆ మాట చాలు. రెండవ మాట మనం చూస్తా ఉన్నాం. రెండోది వసంత కాలమున. ఏంటి ఈ వసంత కాలము అంటే? దావీదు చెడిపోవడానికి ఈ వసంత కాలానికి ఏమైనా సంబంధం ఉందంటే ఉంది. అదేంటి? దావీదు చెడిపోవడానికి కాలానికి సంబంధం ఏంటంటే ఉంది. ఈ వసంత కాలమున ఏం జరుగుతుంది అంటే మనం ఎరుగుదాము. మీరు తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకోండి, నేను ఇంకంతా వివరించను. వసంత కాలం గురించి రాయబడి ఉంటుంది. అది చాలా మంచిగా ఈ ఋతువులన్నింటిలో కంటే రాజు. ఈ వసంత కాలంలో ఏం జరుగుతుందంటే ఆకులు, అంటే మనకి ఈ జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి ఆ నెలలో కనబడుతుంది. వాస్తవానికి ఇది జూన్ నుంచి ఆగస్టు నెల వరకు కనబడవలసిన సందర్భం. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆకులు రాలిపోయి ఆ ఆకులు వస్తూ ఉంటాయి. తర్వాత అందరూ రైతులు పొలాలు దున్నుతూ ఉంటారు. ఎందుకంటే పంట వేయాలంటే ఆల్రెడీ పంట వచ్చింది, అంటే సమృద్ధి ఉంది. ఈ వసంత కాలంలో ఏం జరిగిందో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వసంత కాలం ఏంటంటే సంపద ఉంది, సమృద్ధి ఉంది. అంటే తన రాజ్యములో సర్వ సంపదలతో నిండుకొని ఉంది. దావీదు యొక్క రాజ్యంలో ధనధాన్యాలు నిండుకొని ఉన్నాయి, సమృద్ధి నిండుకొని ఉన్నాయి. దేవుడు తన చుట్టుపక్కల రాజ్యాలన్నిటి ద్వారా నెమ్మది కలిగి చేశాడు. ఇలాంటి సమయాన్ని, అంటే ఇలా మాట్లాడుతున్నాను, మనకి అన్నీ ఇచ్చాడు. అంటే దావీదుకి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆ కాలంలో దావీదు ఏమయ్యాడు?
చెప్పాలి ఏమయ్యాడు అంటే సమృద్ధిని, సంపదని, సమాధానాన్ని ఇవ్వడం తప్పు కాదు, కానీ వాటిని పొందుకున్న మనం ఎలా కొనసాగుతూ ఉన్నాం, ఇలా మాట్లాడుతున్నాను. రెండవది, దావీదు పతనం అవడానికి కారణం ఏంటంటే సమృద్ధి ఉంది, సంపద ఉంది, సమాధానం ఉంది. తద్వారా తన యుద్ధానికి వెళ్లకుండా తన వారిని పంపించి ఆ వసంత కాలమున తను పడిపోయాడు. సమృద్ధి కలిగి ఉన్నామా? సంతృప్తి కలిగి ఉన్నామా? సమాధానాన్ని కలిగి ఉన్నామా? ఇలాంటి స్థితిలో పతనమైపోతున్నామా? ప్రభు పనిలో వృద్ధిలో కొనసాగుతూ ఉన్నామా? నేడు చాలా మంది ఇదే దావీదు 103వ కీర్తనలో ప్రభువుని స్తుతించాడు కదా. ప్రభువుని ఎంతగానో స్తుతించాడు. నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తం అంటాడు. దేన్ని ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దంటాడు. 7 మార్లు స్తుతించిన వాడు, తన యొక్క కన్నీళ్ల చేత పరుపుని తేలజేసిన వాడు, ఉన్నతమైన ఆరాధన చేసిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? వాళ్ళు యుద్ధానికి వెళితే నాకేంటి, ఎవరెటు వెళితే నాకేంటి, నేను మాత్రం రాజనగర్లో ఏం చేస్తాను, ప్రొద్దుగుంకు వేళ వరకు నేను నిద్రిస్తాను. నెంబర్ 2, సమృద్ధి ఉంది, సంపద ఉంది, సమాధానం ఉంది, కాబట్టి దావీదు పతనమైపోయాడు. నేడు చాలా కుటుంబాల్లో సమృద్ధి లేదు, సంపద లేదు, సమాధానం లేదు, అయినా పడిపోతూ ఉన్నారు. సమృద్ధి ఉంది, సమాధానం ఉంది, సంతృప్తి ఉంది, అయినా చాలా మంది ఏమవుతున్నారు, పడిపోతూ ఉన్నారు. దేవుని వద్దకు వెళ్ళి సమృద్ధి పొందవలసిన వారు ఏమవుతున్నారు, వారు పతనమైపోతున్నారు. సమృద్ధి లేని వారు దేవుని వద్దకు వెళ్ళి ఆ దేవుని వద్ద అడిగి పొందుకోవాల్సిన వారు దేవుని వద్దకు వెళ్ళాలి. సమృద్ధి కలిగిన వారు దేవుని వద్దకు వెళ్ళాలి. కానీ వీరు ఇరువురు దేవుని వద్దకు వెళ్ళక పతనమైపోతూ ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటా. సంపద కలిగిన వాడు దేవుని స్తుతించాలి, సంపద లేనివాడు దేవుణ్ణి స్తుతించాలి. కానీ దావీదు సంపద కలిగి ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించడం ఆపేసి తన సుఖాన్ని కోరుకున్నవాడు. స్తుతించడం ఆపేసి సుఖాన్ని కోరుకున్నవాడు దావీదు. పిల్లరా, ఈ ఉదయకాల వేళలో శ్రేష్టమైన మాట మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఇది సమృద్ధి ఉన్న కాలం. వాక్యం దేవుని యొక్క సన్నిధిలో అంటే సంఘాలలో సమృద్ధి ఉంది. వాక్యం దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సంఘాలలో సమృద్ధిగా అందించబడుతూ ఉంది. వాక్యం ఎక్కువయ్యే కొద్దీ మనం పతనమైపోతున్నామా? ప్రభువులో వెతుకుతూ ఉన్నామా? దేవుని వాక్యం ద్వారా సమాధానం దొరుకుతుంది, దేవుని వాక్యం ద్వారా సంతృప్తి దొరుకుతుంది. ఇలాంటి స్థితిలో దేవుని వద్దకు వచ్చి స్తుతించవలసిన మనము ఆత్మీయంగా పతనమైపోతున్నామా? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా? మనం ఎందుకు పతనమవుతున్నామంటే సమృద్ధికరమైన వాక్యం ఉండి దాని వద్ద సమృద్ధికరమైన వాక్యాన్ని మనం అనుభవించక, సమృద్ధికరమైన సమాధానాన్ని కలిగించే ఆ వాక్యం వద్దకు మనం చేరి రాలేక, సంతృప్తి కలిగించే వాక్యం వద్దకు మనం చేరి రాలేక ఆత్మీయంగా మనం పడిపోతూ ఉన్నాం. దావీదు పడిపోవడానికి శారీరకమైన కారణం ఏంటంటే సమృద్ధి కావచ్చు, సంపద కావచ్చు, లేకపోతే తన సంతృప్తి కావచ్చు, లేకపోతే తనకున్న చుట్టుపక్కల దేశాల మధ్య ఉన్న సమాధానం కావచ్చు. దావీదు పతనానికి కారణమైంది. మన సంఘాలలో చేరి వస్తున్న మనము ఆత్మీయంగా వర్ధిల్లబోవడానికి కారణం ఏంటంటే సమృద్ధమైన వాక్యాన్ని మనము అవలంబించుకోవడం లేదు, దానిని మనం నేర్చుకోవడం లేదు, దాని ప్రకారం మనం ఆచరించడం లేదు. కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో పతనమైపోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరా సహోదరి, ఒంటరితనం ప్రమాదకరమైంది, అది పతనాన్ని దారితీస్తుంది. వాక్య సమృద్ధి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తుంది, కానీ వాక్య సమృద్ధిని మనం అనుభవించడం లేదు. వాక్య సమృద్ధిని శరీర సమృద్ధిని కావాలని కోరుకుంటూ వెళుతున్నాం, కానీ వాక్య సమృద్ధి, ఆత్మీయమైన సమృద్ధి, ఆత్మీయంగా వర్ధిల్లాలనే ఆలోచన అనేది మనకు కరువైపోయింది. కాబట్టి మనం భౌతికంగా పతనమైపోతున్నాం, ఆత్మీయంగా పతనమైపోతూ ఉన్నాం.
మూడో మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటేంటి? ఒంటరితనం మన పతనాన్ని కోరుకుంటుంది. 2, దేవునికి వ్యతిరేకమైన సంపద సమృద్ధి అది మన పతనానికి దారి తీస్తుంది. మూడో మాట చూద్దామండి. మూడో మాట రెండో వచనం చూడండి. ఒక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ద మీద నుండి నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ ఏమవుతుందంట? ఏ సమయం అది? మూడవది ప్రొద్దు గురుంకుతున్న వేళ, అంటే మూడవది చీకటి పడుతున్న కాలం. అది చీకట్లు కమ్ముకుంటున్నాయి కదూ. కుటుంబ జీవితాలలో చీకట్లు కమ్ముకుంటున్నాయి కదూ. ఆత్మీయమైన జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి కదూ. శారీరక సంబంధమైన వ్యక్తిత్వాలలో, కుటుంబాలలో, పని విషయాలలో, పరిచర్యలో నేడు చీకట్లు కమ్ముకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో ప్రొద్దు గురుంకుతున్న ఈ సమయం ప్రమాదకరమైనది. మన జీవితాల్లో కూడా ప్రొద్దు గురుంకుతున్నాయి. మన కుటుంబాల్లో కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. నేడు మన సంఘాలలో కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. చీకట్లు కమ్ముకుంటున్న ఈ సమయం ప్రమాదకరమైంది. వెలుగు చీకట్లు కమ్ముతున్న ఈ సమయంలో వెలుగు దగ్గరకు వెళ్ళాలి. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళాలి. కానీ చీకట్లోనే కొనసాగుతున్నాం. చీకట్లో కమ్ముతున్న ఈ సమయంలో కూడా తిరగాలని ప్రయత్నం చేస్తున్నాడు. చీకట్లో కమ్ముతున్న ఈ సమయంలో కూడా పాపం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చీకట్లో కమ్ముతున్న ఈ సమయంలో కూడా చూడకూడని దృశ్యాలను చూడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా చీకట్లో కమ్ముకుంటున్నాయి కదా. చీకట్లో కమ్ముకుంటున్న ఈ సమయంలో కూడా పాపాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాయేమో. ప్రభు సన్నిధిని దూరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయేమో. ఇదిగో పాపానికి సమీపంగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాయేమో. మన జీవితాల్లో కూడా పొద్దుగుంకుతా ఉన్నాయి. మన ఆత్మీయమైన జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి.